నమస్తే. వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు సమా రామ్మోహన్ గారు ఉన్నారు. ప్రస్తుతం బడ్జెట్ ఇష్యూ అయితే బాగా చర్చ నడుస్తూనే ఉంది బయట. అటు ప్రతిపక్షాలు కూడా బడ్జెట్ మీద కొన్ని విమర్శలైతే చేయడం జరుగుతుంది. అసలు అంటే బడ్జెట్‌కి సంబంధించి రాష్ట్రం అన్న కేంద్ర బడ్జెట్ కంపేర్ చేస్తూ కొంతమంది అయితే దీని మీద వ్యాఖ్యలు చేయడం ఉంది. సో, దాని గురించి ప్రస్తుతం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే. అన్న, ప్రధానంగా ఇప్పుడు బడ్జెట్ అనేది చర్చ అవుతుంది. నిన్నైతే బడ్జెట్ ప్రవేశపెట్టిర్రు రాష్ట్రంలో. మరి మీ అంచనా ప్రకారం ప్రతిపక్షాలు ఏం చెప్తున్నాయంటే ఈ బడ్జెట్‌లో ఏం లేదు. గతంలో ఉన్నవే ఇప్పుడున్నాయి. కొత్తగా ఏం చేయట్లేదు వీళ్ళు అని చెప్తున్నాడు మరి. కేసీఆర్ కూడా చెప్తున్నాను. ఎట్లా చెప్తారు దీనికి? అంటే గతంలో ఉన్నాయి, ఇప్పుడున్నాయంటే గతంలో ఏముండే? హ్మ్. గతంలో అవినీతి అక్రమాలుండే. ఈసారి ఉన్నాయా అవి? హ్మ్. గతంలో మహిళలు గిట్ట ఉచిత బస్సులలో ప్రయాణం చేసిర్రా? హ్మ్. గతంలో 500 సిలిండర్లు గిట్ట వచ్చినాయా? లేకపోతే ఆరోగ్యశ్రీ 5,00,000 నుంచి 10,00,000 గిట్ట అయిందా? హ్మ్. గతంలో ఏముండే? ఈ రోజు ఏమున్నాయి? రుణమాఫీలు చేస్తూ ఉన్నాం. గతంలో మరి రుణమాఫీలు ఉండేనా? హ్మ్. రైతు భరోసా అనేటటువంటిది ఒక అడుగు మేము ముందుకేసినాం. హ్మ్. ఈసారి ఇయ్యబోతున్నాం. అంతేకాదు సన్న బియ్యం వేసినటువంటి వాళ్ళకి ₹500 బోనస్ కూడా మేము ఇవ్వబోతున్నాం. రైట్. రైతాంగానికి పెద్దపీట వేసి 70,000 పైసలకు కోట్ల రూపాయలు ఈరోజు బడ్జెట్ కేటాయింపుల్లో సింహభాగం హ్మ్. రైతుల పక్షపాతి కాంగ్రెస్ పార్టీ అనేది మళ్ళీ ఒకసారి రుజువైన. హ్మ్. తెలంగాణ ఆవిర్భావం నుంచి ఇప్పటిదాకా మాట ఇస్తే మాట కట్టుబడి నిలబడేటటువంటి పార్టీ ఒకటే ఉంటది, అది కాంగ్రెస్ పార్టీ హ్మ్. అనేటటువంటి మా సంక్షేమాలల్లా, తర్వాత ఇచ్చేటటువంటి కొలువులల్లా, హ్మ్. చేసేటటువంటి అభివృద్ధులల్లా అన్నిట్లలో కనబరుస్తున్నాం కదా. మరి గతంలో ఇవన్నీ లేవు కదా. హ్మ్. వాడు చెరువుల పుడికతీత అని చెప్పి బకెట్ పెట్టి కొట్టాలి, కోట్ల రూపాయలు కొల్లగొట్టాలి. హ్మ్. కానీ ఈ రోజు అట్లాంటి పరిస్థితి ఉందా? హ్మ్. నువ్వు పని చేపించుకుంటా కూడా తీసుకున్నటువంటి వాళ్ళ దగ్గర నుంచి ప్రభుత్వం డబ్బులు తీసుకొని మరి రూపాయి పొదుపు చేసుకుంటా హ్మ్. తక్కువ ఖర్చుతోటి ఎక్కువ పనులు చేసేటటువంటి చిత్తశుద్ధి కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. హ్మ్. ఈ రోజు అందుకనే సంక్షేమాలైనా, కొల్లులకు సంబంధించినటువంటి అంశాలైనా, లేకపోతే గ్రేటర్ హైదరాబాద్ కి సంబంధించినటువంటి అభివృద్ధి అయినా, లేకపోతే మూసి ప్రక్షాళన అయినా, హ్మ్. ముఖ్యమంత్రి గారి యొక్క విజను, కాంగ్రెస్ పార్టీ మంత్రుల యొక్క సమిష్టి కృషి ఈ బడ్జెట్ ప్రతిబింబిస్తుంది కదా. హ్మ్. కానీ వాళ్ళు గతంలో ఏమన్నారు? అసలు ఉచిత బస్సు ప్రయాణం ఎట్లా పాసిబుల్ అవుతుంది? రైట్. అమలు కాని హామీలు అన్నారు, వారంటీ లేని గ్యారంటీలు అన్నారు, వాళ్ళు వచ్చేది లేదు సచ్చేది లేదు కాబట్టి ఇవన్నీ మాట్లాడతారు. హ్మ్. ఏడికేం చేస్తారండి రుణమాఫీ? హ్మ్. ₹1,00,000 ఏకకాలంగా అయిద్దా? హ్మ్. నాకంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉందా అని చెప్పి ఎంతో ప్రగల్భాలు పలికినటువంటి మాజీ ముఖ్యమంత్రి వర్యులు నిన్న పోడియం ముంగట నిలబడి ఏం మాట్లాడతారు? అంత గ్యాస్ అంటాడు. హ్మ్. నీ అవును. 10 సంవత్సరాల గ్యాస్ ఉంది కాబట్టే కదా మిమ్మల్ని స్మాష్ చేసిర్రు. హ్మ్. మీరు అది అర్థం చేసుకోండి దయచేసి. హ్మ్. మీరు ఎందుకు స్మాష్ అయ్యారు అనేటటువంటిది ఒక పునరాలోచన చేసుకుంటే హ్మ్. మీకు అర్థమవుతుంది. మీరు గతంలో ఇచ్చినటువంటి బడ్జెట్ దళిత బంధు అని చెప్పి మాట్లాడిండు. రైట్. నీ నాయకుల చుట్టుముట్టు ఉంటున్నోళ్ళకి అది కూడా ₹10,00,000 4,00,000 ₹5,00,000 తీసుకొని కొంతమందికే ఊర్లలో ఒక అడపా దడప ఇచ్చుకుంటే ఊరు మొత్తం పంచాయతీలు పెట్టేటటువంటి సంక్షేమాలు కాదు హ్మ్. కాంగ్రెస్ పార్టీ సంక్షేమాలు. మహిళలు అంటే మహిళలు మొత్తం ఉచితం. హ్మ్. సిలిండర్లు అంటే ఎన్రోల్ చేసుకో, ఎవరైనా వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళు అందరికీ కూడా ఉచితం. హ్మ్. ఆరోగ్యశ్రీ అందరికీ వర్తిస్తది. మరి సంక్షేమాలలో ఏమైనా వివక్ష కనిపిస్తుందా? కానండి ఇప్పుడు అదే 2,00,000 రుణమాఫీ గురించి కూడా మాట్లాడుతుర్రు కొంతమంది. 15,000 ఇస్తా అన్నారు. 2,00,000 రుణమాఫీ చేయాలంటున్నారు. గృహలక్ష్మి అని చెప్పేసి ఏదైతే 2,500 మీరు పెట్టినాయో ఇవన్నీ ఏమయ్యాయి? ఇవన్నీ కూడా గాలికి కొట్టుకుపోయినాయి అన్నట్టుగా మాట్లాడుతున్నారు మరి. ఈ బడ్జెట్ విషయంలో కూడా అలాంటిది ఏది కూడా కొత్త అంశాలు మాట్లాడలేదు. ఓన్లీ ఏదో పైసల గురించి మాట్లాడారు. అంతే, అక్కడితో అయిపోయింది అన్నట్టుగా చెప్తున్నారు మరి. దీనికి ఎట్లా? అంటే ఒకటి పైసలే సంక్షేమానికి ముడిపడి ఉంటాయి కదా ఎప్పుడైనా. అవును. ఇప్పుడు ఇవన్నీ నేను చెప్పుకుంటూ వచ్చినవన్నీ ఇప్పుడు కొత్తగా వచ్చిన సంక్షేమాల, గతం నుంచి ఉంటున్నటువంటి సంక్షేమాల. ఇది చెప్పు నువ్వు నాకు ఫస్ట్. హ్మ్. ఎప్పుడైనా అవును. ఇల్లు కట్టాలనంటే ఫస్ట్ పునాదులు వేయాలి, గుంతలు తవ్వాలి, పునాదులు వేయాలి, కాలమ్స్ పైకి లేవాలి, తర్వాత స్లాబ్స్, తర్వాత ఒక పద్ధతి ఉంటది కదా. రైట్. సో ప్రభుత్వంకి ఉంటున్నటువంటి శక్తి, ఆర్థిక పరమైనటువంటి శక్తి ఎంత అని చెప్పి ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే హ్మ్. మేము చేసినటువంటి ప్రథమమైనటువంటి పని ఏంటిది? ఇదే సభ పెట్టినాం. ఆర్థికంగా ఉంటున్నటువంటి మన యొక్క పరిస్థితిని శ్వేతపత్రం విడుదల చేసినాం. అసలు 2.5 లక్షల కోట్ల అప్పే మనకు ఉంది అని చెప్పినటువంటి వాళ్ళది 2.5 లక్షల కోట్లు కాదు, 6,70,000 చిల్లర కోట్ల అప్పు మన నెత్తి మీద పెట్టిరనేటటువంటి వాస్తవం ప్రజల ముందు పెట్టినాక కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా అయినప్పటికీ నెరవేరుస్తూనే ఉంటాం. హ్మ్. ఆ రోజు ఉంటున్నటువంటి పరిస్థితిని మెరుగుపరచాలనా వద్దా? అవును. ఆర్థికంగా మెరుగుపరుచుకుంటూ ఇప్పుడు ఎవరైనా తల్లిదండ్రులు ఉంటారు, పిల్లలకి అన్ని వనరులు ఇచ్చుకుంటా పోవాలని అంటే నేను నా యొక్క సంపదను పెంచుకుంటా, తర్వాత అన్ని ఇచ్చేది ఇచ్చుకుంటా పోతా. అన్నీ ఒకటే రోజు పెట్టి ఇచ్చేటటువంటిది ఉండదు కదా. రైట్. ఒకసారి ఆ శక్తికి మనం వచ్చిన తర్వాత అది వేరే ఉండొచ్చు. కానీ ఈ రాష్ట్రం ఏం చేసింది, గత ప్రభుత్వం ఏం చేసింది అంటే మన నెత్తి మీద అప్పులు పెట్టింది. నువ్వు ఇచ్చినటువంటి సంక్షేమాలు ఇగో ఫలాంది, దీంతో జీవితాలే మారిపోయినాయి అనేటటువంటిది ఏమైనా ఉందా? ఏమనంటే కాళేశ్వరం అని అంటాడు. రైట్.
1,47,000 కోట్ల రూపాయలు పెట్టి కట్టినటువంటి కాళేశ్వరం సుక్క నీళ్లు తోడేటటువంటి పరిస్థితి లేదు. ఉమ్. మళ్ళీ ఈ రోజు ఇంకా సిగ్గు లేకుండా పోయి డ్రామా Mediator చేస్తున్నారు పోయి. ఆడిపోయి. నేను ఒకటే క్వశ్చన్ వేస్తున్నా, ఒకప్పుడు ఇదే కాళేశ్వరం ఓపెనింగ్ చేసి వరల్డ్ టూరిజం స్పాట్ కావాలని చెప్పి బస్సులలోనే జనాల్ని పట్టుకొని పోయినటువంటిది వాళ్ళ హయాంలోనే తుపాకులు పెట్టి కాపలా కాపించి ఎవరిని ప్రతిపక్షాలను పోనీయకుండా చేసింది వాళ్ళు కదా, ఉమ్. వాళ్ళే కదా. అవును. ఎందుకు బంద్ చేయించారు? ప్రతిపక్షాలను ఎందుకు పోనీయాలి? ఉమ్. మేము వచ్చినాక మొత్తం ఎవరైనా పోవచ్చు అని అన్నాం. అవును. ఈ రోజు ఇంకా నువ్వు పోతున్నావు, పోయి చెప్పు ఇన్ని ప్రతిపక్ష లక్షల నాయకుడు. కోట్లు. ఉమ్. ఈ రోజు ఇన్ని కోట్లు మేము ఇంకో గంగలో పోసినాం అని చెప్పు. ఉమ్. ఈ దుర్మార్గపు పని మేమే చేసినాము, కక్కుర్తి పడ్డది మేమే, తెలంగాణ వనరులని భవిష్యత్తుని అప్పుల ఊబిలోకి నెట్టింది మేమే అని చెప్పి సిగ్గు లేకుండా నిస్సిగ్గుగా చెప్పండి. ఎందుకంటే అది మీ పాపం కాబట్టి. ఉమ్. ఈ రోజు మనం 20 ఏళ్ళు భరిస్తాం దాన్ని. అవును. నువ్వు నేను మనం కట్టేటటువంటి పన్నులల్లా. రైట్. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత తీసుకున్నటువంటి అప్పెంత, కట్టినటువంటి అప్పెంత అనేది చాలా స్పష్టంగా చెప్పినాం. ఉమ్. మనం కడుతుంది ఎక్కువ, నీ పాపాలను మనం మోస్తున్నాం, ఉమ్. అంటే ప్రజలు మోస్తున్నట్టు. ఉమ్. అయినప్పటికీ ఇంకా కొత్త ఆలోచనలతోటి మనం జనాలకు ఎట్లా మంచిగా కావాలి, ఎట్లా సంక్షేమాలు ఇంకా పెంచుకుంటా మనం ఇచ్చినటువంటి పోవాలి, దాని తర్వాత ఎట్లా అభివృద్ధి రెండు చేసుకొని పోవాలి, కొత్త కంపెనీలను ఎట్లా తెచ్చుకోవాలి, కేంద్రం నుంచి సహకారం కూడా మనకి ఎట్లా లభించాలనేటటువంటి సదుద్దేశంతో ఉమ్. పార్టీలు ఆపోజిట్ పోల్స్ లెక్క, కాంగ్రెస్ బీజేపీ Right. అంటే ఆపోజిట్ పోల్స్. అవును. అయినప్పటికీ కూడా మేము ఒక మెట్టు దిగి తెలంగాణ ఆకాంక్షలే మాకు ఈరోజు ప్రాధాన్యత లెక్క మేము ముందుకు తీసుకొని కేంద్రం తోటి అన్నిటినీ కూడా మంత్రుల యొక్క ఉమ్. డెలిగేషన్ ని తీసుకొని పోయి మేము ఆడ రిప్రజెంటేషన్స్ ఇస్తే మనకి ఏమి ఇచ్చిందండి బడ్జెట్ లో? అదే పెద్ద అంటున్నా. తెడ్డు చూపించిండ్రు. ఉమ్. వీళ్ళు ఇంకా ముఖాలు పెట్టుకొని ఈ రోజు వచ్చి పాలాభిషేకాలు చేయాలంటే సిగ్గు లేకుండా మాడతారు. అవును. మోడీ ఏం పలాభిషేకం చేసారు చేయాలి. మీరు? అసలు ఏం చేసిరా మీరు అసలు తెలంగాణకి ఈ 10 ఏళ్లలో? ఒకటి చెప్పు. ఉమ్. తెలంగాణకి ఏం చేసిరు? ఏ దానికన్నా జాతీయ హోదా ఇచ్చిండ్రా? లేకపోతే విభజన చట్టంలో ఉంటున్నటువంటి దాన్ని ఏమైనా నెరవేర్చిరా? మాకున్న ఐటీఐఆర్ ని గద్దెత్తుకుపోయినట్టు ఎత్తుకొని పోయారు. మా ఐటీఐఆర్ మాకు కావాలని అడిగితే కూడా దాని మీద జవాబు లేదు. ఉమ్. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడితే ఇంకో రాష్ట్రానికి ఎత్తుకొని పోతారు. ఉమ్. నిజం చెప్పాలంటే బీజేపీ నేతలు కేంద్రం నుంచి ఇక్కడికి వచ్చినప్పుడల్లా తెలంగాణ వనరును ఒకటి ఎత్తుకొనే పోయారు తప్ప మనకి ఇచ్చింది ఏం లేదు. ఉమ్. ఎప్పుడు మనం చిన్నగానే చూస్తున్నారు. ఏందా ఈ కోట్లకి ఇచ్చేదని అనుకుంటారా లేకపోతే ఏమని. ఉమ్. కానీ ఈడ రాజకీయాలు మాత్రం చేసేది ఎట్లా అనంటే ఏదో దేశమంతా బాగుపడిపోయేది కేవలం మోడీ గారితోటి అని. ఉమ్.